ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 16వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ కుంభరాశి వారు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. కనుక మీ చుట్టూ ఎవరు లేనప్పుడే ఈ యొక్క వీడియోని అనేది చూడండి. అలాగే మీరు గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి వివరాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఏ విషయంలో, ఎందుకంటే ఎవరైనా సరే మీకు తెలిసిన వారు కావచ్చు, దూరపు బంధువులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారు సమస్యలో ఉన్నాము అని, వారు ఆపదలో ఉన్నారని అంటే మీకు చెప్పడం, మీ యొక్క సహాయాన్ని వారు తీసుకోవడం, హెల్ప్ చేయమని అడగటం వంటివి చేస్తే గనక మీరు కొంచెమైతే ఆలోచించండి. అలానే తెలివిగా మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీకు ఎలాంటి సమస్య రాకుండా ఉంటదు. ఒకవేళ ఆలోచించకుండా తెలివిగా నిర్ణయాలు తీసుకోకుండా వారి మధ్యలోకి వీరు వెళ్ళటం వల్ల మీకు సమస్యలు వస్తాయి. ఎందుకంటే గనక మీరు ఎప్పుడైనా సరే జీవితంలో పై స్థాయి ఉండాలి అన్నా, జీవితంలో ముందడుగులో ఉండాలి అన్నా, మీకు ఎలాంటి సమస్య లేకుండా ఉండాలి అన్నా, మీరు ఎప్పుడు కూడా ఇలాంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశి వారు సమస్యలను అస్సలు ఎంకరేజ్ చేయరు. అంటే సమస్యలను మీరు తెచ్చుకున్నట్లు అవుతుంది. గనక ఎప్పుడైనా సరే ఇతరులతో జాగ్రత్తగా, ఎందుకంటే వీరు అందరికీ మేలు చేసే వ్యక్తులు. కొన్నిసార్లు అమాయకత్వమే అధికంగా ఉంటుంది. మీకు తెలివిగా ఆలోచించే, అంటే ధైర్యం ఆలోచించేంత తెలివి ఉన్నప్పటికీ కొన్నిసార్లు అయితే మీరు దానిని అంటే ఉపయోగించుకోలేరు. మీరు ఎప్పుడైనా సరే మీ తెలివితేటను, మీ ఎదుగుదలని మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ఇతరులు మిమ్మల్ని మోసం చేయాలి అని, ఇతరులు మిమ్మల్ని సమాజంలో చెడు చేయాలనేది ఆలోచించినప్పుడు ఆ యొక్క చెడు నుండి మీరు తప్పించుకోవడానికి అంతగా ఉపయోగించరు. ఇక మీరు జీవితంలో ఎలా పైకి రావాలి, ఎలా ఎదగాలి అనేటువంటి దానిపైన ఎక్కువగా ఫోకస్ని పెడుతూ ఉంటారు. మీ తెలివితేటలతో ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికైతే ఎదుగుతారు. ఆలోచనలు ఉన్నతమైన తెలివితేటలు కలిగి ఉంటాయి. అలాగే వ్యక్తులతో పాటు మీరు జీవితంలో ఎప్పుడైనా సరే ఇతరులని బాధ పెట్టే ఉద్దేశాన్ని అస్సలు చెయ్యరు. ఇతరులు సంతోషపడాలి అని మాత్రమే చూస్తూ ఉంటారు. ఎవ్వరు ఏ ఆపదలో ఉన్నా సరే వెళ్ళి ఆదుకోవాలి అనేటువంటి భావన మీరులో చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఆ ఆపద నుండి మీరు రక్షించేటువంటి లక్ష్యాన్ని అయితే కలిగి ఉంటారు. ఆపదలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఈ యొక్క రాశి వారికి జీవితంలో విజయం కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. దరిద్రం తొలగిపోయే రోజులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అయితే గ్రహచారం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. గ్రహాల యొక్క అనుకూలత అధికంగా బాగుంది. ఇక అంతేకాదు, గ్రహాల అనుకూలత వల్ల వీరు ఈ సమయంలో ఏది చేపట్టినా సరే విజయవంతమైతే అవుతుంది. అంతేకాదు, ఈ సమయంలో మీరు ఏదైనా నూతనంగా వ్యాపారాన్ని, అంటే ఈ రోజున ఏదైనా నూతన వ్యాపారం పెట్టాలనుకున్నా కానీ అది మంచి సక్సెస్ఫుల్ అయితే రాబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారి వ్యక్తులైతే చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఆవేశం అధికంగా ఉండటం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవడం మాత్రం వీరి యొక్క మనస్తత్వంలో
ఉన్నటువంటి లోపాలని చెప్పుకోవచ్చు. దీని కారణంగా చాలా రకాల సమస్యలను, ఇబ్బందికర పరిస్థితులను కూడా ఈ రాశి వారైతే ఎదుర్కొంటారు. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు చెప్పాలి, వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు. అలాగే బాధను ఎప్పుడైతే మనలోనే దాచుకుంటారో, ఉన్న విషయాన్ని నిర్మోహటంగా చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తూ ఉంటాయి. ఇక ఈ విధంగా మార్చుకోవడానికైతే ప్రయత్నం చేసి విఫలం అవుతారు. అలాగే మధ్యవర్తి తత్వానికి కూడా ఎప్పుడు కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులనైతే కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్యలో రాణిస్తారు. ప్రజా సంబంధంలో చిత్ర విచిత్ర వ్యాపారాలను అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జీవితంలో నిరంతరమైన లోనైన సందర్భాలు కూడా వీరు ఆత్మవిశ్వాసానికి కోల్పోకుండా అడుగులైతే ముందుకు వేస్తూ ఉంటారు. ఇక వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా త్వరలోనే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించేది వీరికి, కానీ అనవసరంగా ఉన్నప్పుడైతే ధనం వీరికి విచ్చలవిడిగా దొరుకుతూ ఉంటుంది. ఇక మీ యొక్క బంధువులు, ఆత్మీయ వర్గంలో మీ యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి సమాజంలో ఉన్నత స్థాన, గౌరవ స్థానాలు ఉన్నవారికి, రాశి వారికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే మే 16వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ రాశి వారికి ఒక శుభవార్త అనేది వినబోతున్నారు. ఇక ఈ రాశి వారికి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక అనేది ఈ సమయంలో నెరవేరుతుంది. అంటే మీరు ఎప్పటి నుంచో ఏదో ఒక కోరిక అనుకుంటున్నారు. అలాంటి ఒక కోరిక అనేది ఈ సమయంలో 100% అయితే నెరవేరబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా మీ యొక్క శుభవార్త అనేది ఖచ్చితంగా మీరు వింటారు. ఈ శుభవార్త వినడంతోనే మీరు ఎగిరి గంతేసే అవకాశాలైతే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇదివరకు చాలా బలమైన కోరిక, ఆ కోరికను మీరు చాలా బలంగా కలిగి ఉన్నారు. చాలా రోజులుగా దీనికోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు, అన్వేషిస్తున్నారు. అటువంటి కోరిక అనేది ఈ రోజున అయితే తీరబోయే అవకాశం అయితే ఈ కుంభరాశి వారికైతే కనిపిస్తుంది. అటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. చాలా రోజులుగా ఏ ప్రయత్నం అయితే మీరు చేస్తూ ఉన్నారో దానికి ఫలితం అయితే ఈ సమయంలో అయితే తగ్గబోతుంది. కొంతమందికి ఉద్యోగులకు ఉంటారు. మంచి ఉద్యోగం పొందుకోవాలని, జీవితంలో స్థిరపడాలని ఆ యొక్క లక్ష్యం, అటువంటి కోరిక కలిగి ఉన్న వారికైతే మంచి అవకాశం అయితే రాబోతుంది. ఇక కొంత ఉద్యోగస్తులలో మార్పు లేదని నిరాశలో ఉంటారు చూడు, అలాంటి వారికి మంచి ఆర్థిక పెరుగుదల రావడం అనేది ఈ కుంభరాశి వారికైతే జరుగుతుంది. ఇక వారి యొక్క జీవితంలో కూడా ఈ కుంభరాశి వారి వ్యక్తులు మీరు ఏదైతే ఆశపడుతూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఈ రోజైతే వినబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ వినడంతో మీరు ఖచ్చితంగా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. ఇక ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అనుకుంటున్నారో కానీ దానికి సంబంధించి ఏ పరిస్థితి కూడా మీకు అనుకూలంగా లేదు, కొంతమందికి డబ్బు సమకూరడం లేదు, కొంతమందికి లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం కానీ లోన్లు శాంక్షన్ కావడం లేదు, కొంతమందికి మీరు ఏ వ్యాపారం ప్రారంభించాలో, ఎవరి భాగస్వామి వ్యాపారం చేయాలి అన్న దాని గురించి క్లారిటీ లేదు. అలాగే మీకు దాని గురించి పెట్టుబడికి డబ్బులు లేవు. అలాగే వ్యాపారానికి నడిపించడానికి సరైన స్థలం లేదు. ఇటువంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉంటాయి. ఆ ప్రతికూలతలు ఇవన్నీ కూడా అనుకూలంగా మారబోతాయని చెప్పుకోవచ్చు. అంటే స్థలం దొరకడం లేదు. ఒక మంచి స్థలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈరోజు ఖచ్చితంగా ఒక న్యూస్ అనేది మీకు వస్తుంది. కాబట్టి ఇలాంటి గుడ్ న్యూస్ వినడంతో మీరు ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఎలాంటి సందేహం అనేది లేదు. ఇక ఈ విధంగా మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది. ఖచ్చితంగా ఈ కుంభరాశి వారికి అయితే గుడ్ న్యూస్ దీనికి సంబంధించి వినే అవకాశాలు